ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ వార్లో ఒక వికృతమైన ఆర్డర్ ఇటీవల వచ్చింది. ఇప్పటిదాకా ట్రంప్ ఏమంటున్నాడు? అమెరికాను దోచుకుంటున్నారు, అందువల్ల అమెరికా వస్తువుల పైన ఏ దేశం ఎంత ఇంపోర్ట్ డ్యూటీ వేస్తే అమెరికా కూడా ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపైన అంతే డ్యూటీ వేస్తాం. దీన్ని రెసిప్రోకల్ టారిఫ్స్ అన్నారు. ఉదాహరణకు అమెరికన్ ప్రోడక్ట్ ఏదైనా ఇండియాకు వస్తే మనం ఒక 20% వేస్తే ఇండియన్ ప్రోడక్ట్ అమెరికాకు వెళ్తే మళ్ళీ అదే 20% వేస్తాం. ఇది రెసిప్రోకల్ టారిఫ్. అంటే అమెరికా వస్తువులను అమ్ముకోనివ్వడం లేదు ఇండియా లాంటి దేశాలు. మేమెందుకు అమెరికాలో ఆ దేశాల వస్తువులను అమ్మనివ్వాలి? ఇది ట్రంప్ వాదన. ఇప్పటివరకు సీమ్స్ టు బీ వెరీ జెన్యూన్, కరెక్టే కదా అని కొంతమందికి అనిపించవచ్చు. నిజమే, మరి అమెరికన్ వస్తువులపైన మా ఇతర దేశాలు భారీ సుంకాలు విధిస్తే అమెరికా ఎందుకు విధించకూడదు అని కెనడా, మెక్సికో, చైనా, ఇండియా, యూరప్ అన్ని దేశాలను అమెరికా ఇలాగే వాదిస్తుంది. సో కానీ తాజాగా ట్రంప్ ఒక విచిత్రమైన టారిఫ్ విధించాడు. ఇదేంటంటే వెనిజులా నుంచి ఆయిల్ ఎవరు కొనుక్కున్నా 25% టారిఫ్ విధిస్తాం. ఎవరిపైన విధిస్తారు? వెనిజులా పైన కాదు, వెనిజులా నుంచి ఆయిల్ కొన్న దేశం పైన విధిస్తాం. దీని లోతుల్లోకి వెళ్తే ట్రంప్ దుర్మార్గం అర్థమవుతుంది. ఎంత ఘోరమైన దుర్మార్గం అర్థమవుతుంది. సో ఎవరైనా నీకు నిజంగానే వెనిజులాను పనిష్ చేయాలనుకుంటే వెనిజులా పైన నువ్వు ఏమైనా టారిఫ్ విధించుకోవచ్చు, తప్పలేదు. అది మీ దేశం, మీ ఇష్టం. రైట్ ఆ రాంగా అంటే అది వేరే డిబేట్. కానీ అట్లీస్ట్ ఒక జస్టిఫికేషన్, నా ఇష్టం, నా దేశం విధానం, నేను వెనిజులా పైన విధిస్తాను. కానీ వెనిజులా నుంచి వేరే వాడు ఆయిల్ కొంటే ఆ కొన్న వారి మీద వేస్తారట. అంటే వెనిజులా నుంచి మీరు ఎవరు ఆయిల్ కొనకూడదు అని. అయితే ఎందుకు వెనిజులా పనిష్ చేయాలి? కానీ విచిత్రం ఏంటంటే వెనిజులా నుంచి అమెరికా కూడా ఆయిల్ కొంటుంది. మరి అమెరికా పైన అమెరికానే టారిఫ్ విధిస్తుందా? మీకు వెనిజులా నుంచి ఆయిల్ కొనే లార్జెస్ట్ కంట్రీ అంటే వెనిజులా ఎక్స్పోర్ట్ చేసే ఆయిల్లో 55% చైనాకు ఉంటుంది. అంటే ఏం జరుగుతుంది? చైనా పైన ఆల్రెడీ 20% టారిఫ్ విధించారు ట్రంప్. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం? యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇప్పుడు వెనిజులా ఆయిల్ కొనడం కనుక చైనా మానేయకపోతే 20+25 45% అవుతుంది. స్టీల్ అండ్ అల్యూమినియం పైన అదనంగా ఇంకో 25% ఉంది. అంటే ప్రతి చైనీస్ ప్రోడక్ట్ పైన అమెరికాలో 45% టారిఫ్ ఉంటుంది. చైనా అమ్మే స్టీల్ అండ్ అల్యూమినియం, అమెరికాకు వచ్చే చైనీస్ స్టీల్ అండ్ అల్యూమినియం పైన 70% ఉంటుంది. ఇది చైనాను పనిష్ చేయడానికి విధించారనుకుందాం. కానీ వెనిజులా నుంచి ఆయిల్ కొనే సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఎవరు? యునైటెడ్ స్టేట్స్. అమెరికాకు చెందిన షెవ్రాన్ అనే కంపెనీ వెనిజులాలో ఆపరేట్ కూడా చేస్తుంది. వాస్తవంగా దాని ఆపరేషన్ క్లోజ్ చేసుకొని రావాలి. ట్రంప్ దానికి 27th మే వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. ఇంకా ఇస్తాడో తెలియదు. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో అన్ని దేశాలకు ట్రంప్ విధించిన డెడ్లైన్ ఏంటి? ఏప్రిల్ 2 లోపల మీరు వెనిజులా నుంచి ఆయిల్ కొనడం మానేయకపోతే మీ పైన 25% టారిఫ్ విధిస్తా అంటున్నాడు. అంటే ట్రంప్ ఏం చేయదలుచుకున్నాడు? వెనిజులా నుంచి ఎవరు ఆయిల్ కొనకుండా ఆపదలుచుకున్నాడు. కానీ అమెరికా మాత్రం కొంటుంది. విచిత్రం ఏంటంటే, అంటే అర్థం ఏంటి? వెనిజులా ఆయిల్కు పూర్తిగా డిమాండ్ పడిపోతే కారు చౌకగా వెనిజులా అమెరికాకి ఆయిల్ అమ్మాల్సి వస్తుంది. ఇది ట్రంప్ ఎత్తుగడ. నిజంగానే ప్రిన్సిపల్ అయితే వెనిజులా నుంచి ఎవరు కొనొద్దు అంటే అమెరికా కూడా కొనొద్దు. కానీ అమెరికా కొంటుందట, వేరే దేశాలు కొంటే మాత్రం టారిఫ్ విధిస్తుందట. ఇంతకన్నా ఇల్లాజికల్, ఇర్రేషనల్ ఇంకేదైనా ఉంటుందా? ఈవెన్ అమెరికా ఎవరు అసలు వెనిజులా నుంచి ఆయిల్ మేము కొనాలా వద్దా అనేది మన ఇష్టం. కానీ అమెరికా ఎలా చెప్తుంది వెనిజులా నుంచి కొనకని? మనం చెప్పగలమా అమెరికా పాకిస్తాన్తో ట్రేడ్ జరపద్దని? మనం చెప్తే ఊరుకుంటుందా అమెరికా? సో ఒక వేరే స్వతంత్ర దేశం ఇంకో స్వతంత్ర దేశంతో జరిపే ట్రేడ్ పైన ట్రంప్ ఎవరు టారిఫ్ విధించడానికి? ఇప్పుడు చైనా మాత్రమే కాదు, ఇండియా కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బయర్స్ ఆఫ్ వెనిజులన్ ఆయిల్. ఇప్పుడు దీనివల్ల వెనిజులా ఆయిల్ ఇంపోర్ట్స్ ఇండియా కూడా మానేయాల్సి ఉంటుంది. ఇదివరకు మనం ఇలాగే అమెరికన్ శాంక్షన్స్కు భయపడి మన ప్రభుత్వము ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ ఆపేసింది. ఆ రోజుల్లో మన టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 10% ఇరాన్ ఉండే.
రిలేటివ్లీ చౌకగా వచ్చేది. అలాగే రూపీస్లో మనం పే చేసేవాళ్ళం. దానివల్ల ఆ రూపీస్ను మళ్ళీ ఇరాన్ మన దేశం నుంచే వస్తువులు కొనడానికి వాడేది. ఏ రకంగా చూసినా మనకు లాభం. కానీ అమెరికా ముఖ్యంగా ట్రంప్ విధించిన శాంక్షన్స్ వల్ల ఆ రోజుల్లో ఫస్ట్ టర్మ్లో మనం ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం మానేశాం. అఫ్కోర్స్ ఉక్రెయిన్ వార్ విషయంలో రష్యన్ ఆయిల్ కూడా కొనద్దని ఇలాగే శాంక్షన్స్ పెట్టారు. కానీ ఇండియా వినకుండా రష్యన్ ఆయిల్ అయితే కొన్నది. ఇప్పుడు తాజాగా వెనిజులా నుంచి ఆయిల్ కొనకూడదు అని శాంక్షన్స్. సో వెనిజులా నుంచి ఆయిల్ కొనాలా వద్దా అన్నది ఇండియన్ గవర్నమెంట్ సావరెన్ డిసిషన్. మధ్యలో అమెరికా ఎవరు చెప్పేది? మనం వద్దు, పాకిస్తాన్కి మీరు F-16 విమానాలు అమ్మద్దు అన్న అమెరికా అమ్మడం లేదా? బైడెన్ $450 మిలియన్ ప్యాకేజ్ ఇచ్చాడు పాకిస్తాన్కి F-16 ప్యాకేజ్. ట్రంప్ కూడా $393 మిలియన్ ప్యాకేజ్ ఇచ్చాడు. మరి మా శత్రు దేశాలకు మీరు ఇస్తారు, మీ శత్రు దేశంతో మీరు ట్రేడ్ జరపద్దంటే ఏమైనా లాజిక్ ఉందా? అసలు వెనిజులా ఇండియా మధ్య జరిగే ఆయిల్ ట్రేడ్ అమెరికాకి ఏం సంబంధం? అమెరికాకి ఏ రకంగా సంబంధం లేకపోయినా వెనిజులా నుంచి ఆయిల్ కొంటే మీ కంట్రీ పైన 25% టారిఫ్ విధిస్తామంటే ఇప్పటికైనా మనకు అర్థం కావాలి. టారిఫ్ అనేది అమెరికాను ఉద్ధరించడానికి కాదు, ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవటానికి. అమెరికా చెప్పినట్లు ప్రపంచమంతా వినాలి అనేటువంటి ఒక ఆధిపత్య ధోరణితో ఈ టారిఫ్ తప్ప ఎవరైనా అనుకుంటే ఇది జెన్యూన్గా అమెరికా ఫస్ట్ పాలసీలో భాగంగా చేస్తున్నాడని. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పాడు, నాకు బాగా నచ్చింది, నాది ఇండియా ఫస్ట్ అని అమెరికా ఫస్ట్ అని. ఇప్పుడు మరి అమెరికా ఫస్ట్లో భాగంగా వెనిజులా నుంచి ఆయిల్ కొంటే టారిఫ్ విధిస్తా అంటున్నాడు. ఎందుకంటే అమెరికా ఎనిమిదితో ట్రేడ్ ఎలా జరుపుతామని. ఇప్పుడు మరి ఇండియా ఫస్ట్కి ఇది ఉపయోగపడుతుందా? మన ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇండియా ఫస్ట్ అంటున్నాడు కదా, ట్రంప్ తో ఎలా డీల్ చేస్తాడు? ఇప్పుడు వెనిజులా ఆయిల్ కొనడం మానేస్తే మనకు చీప్ సోర్స్ ఆఫ్ ఆయిల్ పోతుంది అని చెప్పి వెనిజులా ఆయిల్ కొంటే ట్రంప్ 25% టారిఫ్ విధిస్తాడు. ఇప్పటికైనా మన మోడీజీ ఎక్స్ప్లెయిన్ అది చెప్పాలి మనకు, అమెరికా ఫస్ట్ ఎలా ఇండియాకు ప్రమాదంగా మారుతుందని. కానీ అమెరికా ఫస్ట్ ఇండియా ఫస్ట్ ఒకటే అని చెప్పే విధానం ఏ రకంగా తప్పు కూడా అర్థమవుతుంది. అందువల్ల ఈ టారిఫ్ అనేది అమెరికా ఫస్ట్లో భాగం కాదు, అమెరికన్ ఆధిపత్యాన్ని ప్రపంచం మీద చెలాయించడానికి ఒక ఎత్తుగడగా వాడుతున్నాడు. దానికి ఉదాహరణే వెనిజులా నుంచి ఆయిల్ కొంటే కొన్న దేశాలపైన నేను టారిఫ్ విధిస్తానని ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్.